శ్రీ గురుభ్యో నమః. గత 2 ఎపిసోడ్లలో ఈ పాఠ్య ప్రణాళికకు సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎండోమెంట్ ఆఫీసర్ల పాఠ్య ప్రణాళిక గురించి మనం అవగాహన చేసుకున్నాం. మరుసటి ఎపిసోడ్లో వాల్మీకి రామాయణంలో ఉండేటటువంటి ప్రధాన అంశాలను, అందులో ప్రధాన పాత్రలను, అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను సంక్షిప్త కథా సంగ్రహాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో జీబీకే పబ్లికేషన్ ఆన్లైన్ ద్వారా మహాభారతం గురించినటువంటి ఒక సమగ్ర స్వరూపాన్ని మనం తెలుసుకుందాం. ఏమిటి మహాభారతం? ఇదేమిటి భారతం అంటే సరిపోతుంది కదా, మహాభారతం అని ఎందుకన్నాడు? ఇది చాలా సంక్లిష్టమైనటువంటి అనేక సన్నివేశాలతో నిండినటువంటి ఒక కథాభాగం. 18 పర్వాలు. సంస్కృతంలో ఇది 100 పర్వాలుగా ఉంది అని చెప్పి మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది రాసింది వ్యాసమహర్షి. వ్యాసమహర్షి భారతం రాశాడు, భాగవతం రాశాడు, హరివంశం రాశాడు, అష్టదశ పురాణాలు రాశాడు. ఆయన ఆ వంశానికి ఒక మూల పురుషుడు. అందులో ఉండేటటువంటి ఒక వ్యక్తిత్వాన్ని, ఆ వ్యాసుని యొక్క గొప్పతనాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. తాను పాత్రధారిగా ఉంటూ తన వల్ల వంశ ఉత్పత్తి జరిగింది. ఆ వ్యాసుని వలననే అంబిక అంబాలికలలో అంబ మాత్రం వెళ్ళిపోయింది. భీష్ముడు తీసుకుని వచ్చే అంబిక అంబాలికలు ధృతరాష్ట్రునికి ఇచ్చారు. ఈ ధృతరాష్ట్రునికి ఇచ్చినటువంటి శంతనునికి ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి సందర్భంలో ఆ అంబిక ద్వారా ధృతరాష్ట్రుడు, అంబాలిక ద్వారా ఈ పాండు మహారాజు జన్మించారు. ఒక వనిత ద్వారా ఆ పాండురాజు ధృతరాష్ట్రులకు సోదరుడుగా విదురుడు జన్మించాడు. ఈ శంతన మహారాజు చనిపోవటము, కథాభాగము ఇదంతా కూడా 18 పర్వాలలో విస్తృతమైనటువంటి గాథావళిగా మనకు చెప్పబడింది. ఏమిటి విశేషము? సంస్కృతంలో 1,00,000 శ్లోకాలతో ఉన్నటువంటి మహాభారతాన్ని 18 పర్వాలలో నన్నయ్య, తిక్కన, ఎర్రన అనే తెలుగు కవులు కవిత్రయమైనటువంటి పేరుతో వాళ్ళు రాశారు. నన్నయ్య భట్టు రాజమండ్రికి చెందినవాడు, తిక్కన నెల్లూరు, హరివంశం రాసినటువంటి ఎర్రన కుడ్లూరుకు సమీపంలో వాడు. ఇప్పుడు అది ప్రకాశం జిల్లాలో ఉంది. ఇందులో రామాయణంలో వలె భారతాలు కూడా ఎక్కువ అనువాదాలు జరగలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మహాభారతానికి అనువాదాలు ఏమీ రాలేదు. ఆ నన్నయ్య తిక్కన ఎర్రనలు సంపూర్ణంగా వ్రాయటం వల్ల తర్వాత ఒకటిద్దరు శ్రీకృష్ణ భారతం మొదలైనటువంటి వచ్చినా కూడా రామాయణంలాగా తెలుగులో చాలా రామాయణాలు రాలేదు. అలానే భాగవతం కూడా. భాగవతాన్ని పోతనామాత్యుడు మిగిలినటువంటి వాళ్ళు రాశారే కానీ ఆ తరువాత భాగవతాన్ని మళ్ళీ అనువాదం చేద్దామని చెప్పి ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు. అందుకని పోతనామాత్యుడు అన్నాడు, వనరన్నయ్య తిక్కనాది కవులీయుర్విన్ మున్తెనుగున్సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబుతానెట్టిదో తెనుగున్సేయనుర్మున్ను భాగవతమున్. ఈ భాగవతాన్ని ముందు ఈ నన్నయ్య తిక్కన వీళ్ళందరూ చేసుంటే నాకు అదృష్టం ఎక్కడ ఉండేది, వాళ్ళు చేయకపోవటం వల్ల నాకు అదృష్టం వచ్చింది అని చెప్పి పోతనామాత్యుడు అనుకున్నాడు. అలానే భారతాన్ని చాలామంది అనువాదం చేయాలని ప్రయత్నం చేయలేదు. ఆ నన్నయ్య తిక్కనుడు చేసిందే చాలా బాగుంది అని చెప్పి అందరూ కూడా అనుకున్నారు. ఈ 18 పర్వాలను గుర్తెట్లు పెట్టుకోవాలి అని మీకు అనుమానం వస్తుంది. దీన్ని మన పండితులు 3 రకాలుగా విభజన చేశారు. ఆది పంచకం, ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వము, విరాట ఉద్యోగ పర్వాలు, ఇంతవరకు ఆది పంచకం. ఆ తరువాత యుద్ధ షట్కం, యుద్ధ ప్రారంభం మొదలుకొని చివరి వరకు 6 పర్వాలు. ఆ తరువాతది శాంతి సప్తకం. ఇలా ఆ 7, 6, 5, 7, 6, 13, 1, 5, 18. ఈ 18 పర్వాలను కూడా తెలుగులో మనకు ప్రసిద్ధంగా ఈ కవిత్రయం వాళ్ళు అనువాదం చేశారు. ఇందులో కథ చాలా సంక్లిష్టమైనటువంటి కథ. ఎలా వెళ్ళిపోతుంది, ఎందులో నుంచి కథ వెళ్ళిపోతుంది. ఇందులో మళ్ళీ ఉపాఖ్యానాలు, ఆ ఉపాఖ్యానాలలో రకరకాలైనటువంటి ఉపాఖ్యానాలు. శకుంతల ఉపాఖ్యానమని మనకు 10th క్లాస్ లోపల ఉంటుంది. ఆ శకుంతల దుష్యంతుడు వాళ్ళు కలుసుకోవటం. ఇది మనం ఎందుకు చదువుతూ ఉన్నాము ఈ శకుంతలోపాఖ్యానము అంటే, ఈ రోజుల్లో చాలామంది ఆడపిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. దానివల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయి,
ఈ సామాజిక దృక్పథాన్ని ఈ పరీక్షలకు వెళ్ళే అభ్యర్థులు తెలుసుకోవాలి. కణ్వ మహర్షి ఆశ్రమంలో పెరుగుతున్నది శకుంతల. ఆ కణ్వ మహర్షి ఎక్కడికో వెళ్ళి ఉంటే ఈ దుష్యంత మహారాజు లోపలికి వచ్చాడు, ఆశ్రమం లోపలికి. ఈమెను చూశాడు. చూసి ఇది మునినాథ కన్య అని నాకు సందేహం వస్తుంది, ఈమెమిటి మునినాథ కన్య కాదే, ఈమె ఏదో రాజవంశానికి సంబంధించినటువంటిది అని చెప్పి ఆమె పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకున్నాడు. మేనకా విశ్వామిత్రుల యొక్క కుమార్తెగా ఆమె జన్మించింది. ఆ పెరుగుతున్నటువంటి శకుంతలను చూసి దుష్యంతుడు వెంటనే నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. మామూలుగా తల్లిదండ్రులతో ఒక అనుమతి తీసుకొని చెయ్యాలి. అప్పుడు ఆ రోజుల్లో కూడా పురాణ కాలంలో కూడా అలానే జరిగింది. కానీ ఆమె అందుకు అంగీకరించకుండా ఆయన వెంటనే ఆయన చెప్పినటువంటి ప్రేమ వివాహానికి అంగీకరించింది. దాన్ని గాంధర్వ వివాహం అన్నారు. గాంధర్వ వివాహము క్షత్రియులకు సమయోచితంగా చేసుకోవచ్చు. రాక్షస వివాహం కూడా ఉంది. అంటే ఎక్కడైనా మరొక కన్యను ఇంట్లో నుంచి తీసుకువెళ్ళిపోతారే, అది రాక్షస వివాహం. మనం ఇప్పుడు తెలుగులో లేచిపోయాడు అని అంటుంటారే, అది రాక్షస వివాహం. ఈ వివాహ సంబంధాలకు సంబంధించినటువంటి ఘట్టాలన్నిటినీ కూడా మనకి ఈ మహాభారతంలో ప్రసిద్ధంగా చెప్పటం జరిగింది. క్లుప్తంగా కథను కూడా మనం తెలుసుకోవాలి. మామూలుగా వ్యాసుని యొక్క సంతతిగా అంబాలికలకు జన్మించినటువంటి ధృతరాష్ట్రుడు పాండురాజు, వాళ్ళ యొక్క పుత్రుడు. పాండురాజు కుంతి మాద్రులను వివాహం ఆడాడు. ఆ కుంతికి ఈ వరం ఒకటి ఉన్నది. పాండురాజుకేమో ఒక శాపం వచ్చింది. ఆ శాపం వల్ల ఆమె సతీ సమాగమం జరిగితే పాండురాజు చనిపోతాడు అని ఒక నియమం వచ్చింది. ఆ శాపం వల్ల మాద్రిని ఆయన సంయోగం చేయటం వల్ల ఆయన చనిపోయే పరిస్థితి ఏర్పడింది. చనిపోయాడు. మాద్రి సతీ సహగమనం చేసింది. ఇప్పుడు మొత్తం వంశమంతా కూడా నిర్వంశం అయ్యేటటువంటి సందర్భం అయింది. అప్పుడు వ్యాసుడు వచ్చాడు. వ్యాసుడు వచ్చి, ఇదిగో నీ వరం ఉన్నది కదా నీకు, ఆ వరప్రభావం వల్ల నువ్వు పుత్రులకు అనేటువంటి అవకాశం చేయండి అంటే, కుంతీదేవి తనకు దౌర్వాసుడు ఇచ్చినటువంటి వరం వల్ల సూర్యభగవానుణ్ణి ప్రసిద్ధించేసింది. ముందు యమధర్మరాజును చేసింది. ముందు సూర్యుడిని చేయడంతో కర్ణుడు జన్మించాడు. కన్యగానే ఆమెకు కన్యాత్వం పోయింది. దానివల్ల నదిలో ఆయా కర్ణుడిని వదిలివేసింది. ఆ కథ ఒక మలుపు తిరుగుతుంది. ఇక్కడ యమధర్మరాజును ఆమె ప్రార్థించింది. యమధర్మరాజు ద్వారా ధర్మరాజు వచ్చాడు. ఆ తరువాత ఇంద్రుడిని ప్రార్థించింది. ఇంద్రుడి ద్వారా అర్జునుడు వచ్చాడు. ఇవన్నీ అయిన తర్వాత వాయుదేవుడి ద్వారా భీముడు వచ్చాడు. యముడు, వాయువు, ఇంద్రుడు, ఈ ముగ్గురి ద్వారా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, ఈ ముగ్గురు సంతానం కూడా కలిగింది. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ పాండురాజు అన్నాడు, ఈ మాద్రికి కూడా సంతానం ఉంటే బాగుంటుంది కదా, మాద్రికి కూడా వరం చెప్పమంటే ఆమె వరం చెప్పింది. ఆమె ఒకేసారి వరుణ దేవతను, అశ్విని దేవతలను కోరుకున్నది ఆమె. ఆ అశ్విని దేవతల వల్ల ఈమెకు నకుల సహదేవులు జన్మించారు. ఇలా పాండవులు 5గురు వచ్చారు. పాండవులు జన్మించారు అనే సంగతి తెలిసిన తర్వాత ధృతరాష్ట్ర పత్ని అయినటువంటి గాంధారి తన గర్భాన్నంతటిని కూడా విచ్ఛేదనం చేసుకుంది. ఆ పిండం బయటపడిపోయింది. అప్పుడు మళ్ళీ వ్యాసుడు వచ్చాడు. అంటే ప్రతి సమయంలోనూ వ్యాసుడు కనిపిస్తూ వాళ్లకు మార్గనిర్దేశనం చేస్తూ ఉన్నాడు. ఆ పిండాన్ని 100 చిన్న చిన్న పిండాలుగా తయారు చేసి వాటిని నేతి గర్భాలలో ఉంచి వాటిని భద్రపరిచి జాగ్రత్తగా చూస్తుండమని చెప్పారు. ఈవన్నది 100 మంది కొడుకులు పుడితే ఏం బాగుంటుంది అంటే మళ్ళీ ఒక కుమార్తె దుస్సల అనేటువంటిది ఇంకొక చిన్న పిండాన్ని తయారు చేశారు. ఈ 101 మంది కూడా రోజుకొకరు చొప్పున జన్మిస్తూ వచ్చారు. వాళ్ళనే కౌరవులు అన్నారు. ఆ దుస్సల భర్తే సైంధవుడు. ఈ విధంగా కౌరవ పాండవులు పెద్దవాళ్ళు అయ్యారు. ద్రోణాచార్యుడి దగ్గర విద్యలు అభ్యసించారు. అస్త్ర విద్యాభ్యాస సందర్భంలో ఏకలవ్యుడి యొక్క బొటను వేలును కావాలి అని చెప్పి ఆ అర్జునుడి కోసరంగా ద్రోణాచార్యులు కోరుకోవటం ఇది కథాభాగంలో జరుగుతుంది. మాయాద్యూతం జరగటం, ఆ మాయాద్యూతంలో ధర్మరాజు ఓడిపోయి తాను ఓడిపోవటమే కాకుండా తన సోదరులను తన పత్నిని ఓడిపోవటం, అరణ్యవాసానికి వెళ్ళటం, 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసము ఎలానో కష్టపడి పూర్తి చేసుకున్నారు. ఈ అజ్ఞాతవాసానికి సంబంధించినటువంటిదే విరాట పర్వం కథ. విరాట మహారాజు దగ్గర వీళ్ళందరూ కూడా వేరే వేరే పేర్లతో వాళ్ళు అక్కడ జీవించారు. ఆ జీవించినటువంటి సందర్భంలో సంవత్సరం రోజుల కాలంలో కీచక వధ జరిగింది. కీచుడు అనేటువంటి దుర్మార్గుడు ద్రౌపది మీద మోహించి ఆమెను బలాత్కారం చేయబోతే ఆమె భీముడికి చెప్పింది. నర్తనశాలలో ఆ భీముడు
కీచకుడిని రాత్రిపూట మాంసపు ముద్దగా చేశాడు. ఈ విరాట పర్వం నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. తర్వాత యుద్ధం కోసరంగా ప్రయత్నం జరుగుతుంది అని అనుకున్నప్పుడు శ్రీకృష్ణుడిని రాయబారంగా పంపించారు. ఉద్యోగ పర్వం అది. ఆ తర్వాత భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య ఈ సౌప్తిక పర్వాలు యుద్ధంతో కూడినటువంటివి. 18 అక్షోహిణుల సైన్యం, 18 రోజుల యుద్ధం జరిగింది. మొత్తం కౌరవులందరూ కూడా 100 మంది చనిపోయారు. భీముడు శపథం చేశాడు, కౌరవులందరినీ కూడా నేను సంహరిస్తాను అని చెప్పి. అందరూ చనిపోయారు. ఈ చివరకు సౌప్తిక పర్వం అనే దాంట్లో, సౌప్తిక అంటే నిద్రపోవటం, సుప్త నిద్ర. ఈ నిద్రపోయేటువంటి సమయంలో దుర్యోధనుడు ఎప్పుడైతే తొడలు విరిగి పడిపోయి ఉన్నాడో యుద్ధభూమిలో, అశ్వత్థామ ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎవరు అశ్వత్థామ? గురువు అయినటువంటి ద్రోణాచార్యుని యొక్క కుమారుడు. నేను పాండవులందరినీ సంహరిస్తాను అని చెప్పి ఒక శపథం చేసి పాండవ శిబిరాలకు వచ్చాడు. కృష్ణుడు ఆ విషయం తెలుసుకొని పాండవులను పక్కకు తీసుకుని వెళ్ళిపోయాడు. పాండవుల యొక్క కుమారులు ఉప పాండవులు ఉన్నారు. ఆ ఉప పాండవులు అందరూ కూడా ఈ అశ్వత్థామ చేతిలో చనిపోయారు. ఈ కథ ఇలా నడుచుకుంటూ వస్తుంది. స్త్రీ పర్వం, ఆడవాళ్ళందరూ కూడా వచ్చి యుద్ధభూమిలో పడిపోయినటువంటి భర్తలను చూసి అనేక రకాలుగా బాధపడతారు. తర్వాత శాంతి సప్తకం. ఈ భారతం కథ క్షుణ్ణంగా ఈ గ్రంథంలో మనకు చెప్పబడింది. సంక్షిప్తంగా 30 పేజీల్లో మీకు కథాభాగం అంతా కూడా వచ్చేస్తుంది. వీళ్ళందరికీ మార్గదర్శకుడు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణ పరమాత్మ గురించినటువంటి భగవద్గీత ఈ భారతంలో ప్రధానమైనటువంటి అంశం. ఈ భగవద్గీత అనుదిన పారాయణ గ్రంథంగా తయారైంది. మామూలుగా 18 ఆశ్వాసాలలో మామూలుగా భగవద్గీతలో ఉండేటువంటి అనేక పర్యాయాలను మనం చదువుకున్నప్పుడు అధ్యాయాలు, ఆ 18 అధ్యాయాలలో ఆధ్యాత్మిక భావన చింతన కలిగింది. కాబట్టి మనకు ప్రశ్న ఎలా వస్తుంది అంటే, శ్రీకృష్ణుడు భగవద్గీతను ఎక్కడ ఉపదేశం చేశాడు? కౌరవ సభలో, లేదా యుద్ధభూమిలో, లేదా పాండవ శిబిరంలో. ఇలా అన్నప్పుడు మనకు యుద్ధభూమిలో అర్జునుడు నిర్లిప్తంగా ఉన్నప్పుడు, అర్జునుడు నేను యుద్ధం చేయను అని అన్నప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశం చేశాడు. అయితే చాలామందికి సందేహం వస్తుంది, ఏమిటి యుద్ధం జరుగుతున్నది, ఒకవైపు ఇటు పాండవులు ఒకవైపు ఇటు కౌరవులు ఉంటే ఇంతసేపు గంటల సేపు భగవద్గీత చెప్పే అవకాశం ఉందా? ఇది ఎంతవరకు నిజము అంటారంటే, ఒక సంక్షిప్తమైనటువంటి విషయాన్ని సమగ్రంగా చెప్పటానికి శ్రీకృష్ణుడు చేసినటువంటి ప్రయత్నంగా మనం జరుపుకోవాలి. మాయాజూదము, ద్రౌపది వస్త్రాపహరణము, ఇలాంటి ఘట్టాలన్నీ కూడా మనం చదివి ఆనందించదగినటువంటి రీతిలో ఈ సంక్షిప్త భారతంలో మనకు చెప్పబడారు. అజ్ఞాతవాసాన్ని విరాట రాజు యొక్క కొలువులో వాళ్ళు ఏ పేర్లతో, కంకు భట్టు అని చెప్పి ఇలా, అర్జునుడేమో తాను నపుంసకుడుగా ఉంటూ బృహన్నల అనేటువంటి పేరుతో అక్కడ కార్యకలాపాలు నిర్వహించటం, ఇవన్నీ కూడా మనకు కథాభాగంలో తెలిసి ఉండాలి. కురుక్షేత్రంలో 18 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఇప్పటికీ కూడా కురుక్షేత్రం హర్యానాలో ఉంది. అక్కడ ఒక పవిత్రమైనటువంటి ఒక ప్రత్యేక సందర్శకుల కోసరంగా కూడా అక్కడ ఏర్పాటు చేశారు హర్యానా ప్రభుత్వం వాళ్ళు. చివరిలో కౌరవులు అందరూ చనిపోయిన తర్వాత 100 కుమారులను పోగొట్టుకున్నటువంటి ధృతరాష్ట్రుడు, గాంధారి వాళ్ళు ఆశ్రమవాసానికి వెళ్ళిపోతూ ఉన్నారు. మేము అరణ్యాలలో నివసిస్తూ వానప్రస్థాశ్రమంలో మా జీవితం గడుపుకుంటాము అని వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళని కారడవిలో ఒక చిచ్చు వచ్చి వాళ్ళందరూ కూడా చనిపోతారు. వాళ్ళతో పాటు కుంతి కూడా వెళ్ళింది. ఇక్కడ మనం ఒక గ్రహణ చేయవలసినటువంటి సందర్భం ఏమిటంటే, కుంతి ఎప్పుడైతే పాండవులు రాజ్యాభిషిక్తులయ్యారో ధర్మరాజుతో పాటు ఆమె కూడా రాజభోగాలను అనుభవించవచ్చు, కానీ ఆమె అనుభవించలేదు. కారణం ఏమిటి? అరణ్యాలలో పాండవులు ఉన్న సమయంలో ఆమె గాంధారి ధృతరాష్ట్రుల దగ్గరే ఉంది. ఆమె అరణ్యవాస క్లేశాన్ని అనుభవించలేదు. అప్పుడు ఆమె చెప్పింది, నేను అరణ్యవాసాలలో మీరున్నప్పుడు ఏ విధంగా అయితే బావగారు, అక్కయ్య వీళ్ళ దగ్గర ఉంటూ ఉన్నానో ఆ విధంగానే ఆశ్రమవాసానికి నేను వెళతాను అని చెప్పి ఆ ముగ్గురు కూడా ఆ అరణ్యవాస సమయంలో ఆశ్రమవాసంలో వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. ఇప్పుడు మనకు ప్రశ్నలు ఎలా రావచ్చు అంటే, రామాయణంలో ఏ విధంగా అయితే ప్రధాన పాత్రల గురించి మనం అనుకున్నామో ఇక్కడ కూడా ప్రధాన పాత్రలు ఎవరెవరు అంటే భీష్ముడు, ద్రోణుడు ఎవరు? రాజగురువు. ఆయనను ద్రుపదుడు ఒక పాఠశాలలో చదువుకున్నారు గురువు గారి దగ్గర. ఆ ద్రుపదుడేమో మహారాజు అయ్యాడు. ద్రోణుడేమో మామూలుగా తన
బిడ్డ కోసరంగా పాల కోసరంగా ఒక ఆవు కావాలి అని ద్రుపదుడిని అడిగేదానికి వెళ్ళాడు. కానీ ఆయన అన్నాడు, మన ఇద్దరం చదువుకోలేదు, మన ఇద్దరం సమాన స్కంధులం కాదు, వెళ్ళిపోమన్నాడు. ద్రోణుడు చాలా బాధపడ్డాడు. ఎలా అయినా సరే ద్రుపదుడికి తన కసి తీర్చుకోవాలనే ఉద్దేశంతో అర్జునుడిని పురికొల్పాడు. అర్జునుడు మొత్తం అస్త్ర విద్యాభ్యాసం అంతా అయిన తర్వాత ద్రుపదుడిని జుట్టు పట్టుకొని తీసుకొచ్చినట్లుగా బంధించి తీసుకొని వచ్చాడు. అప్పుడు ఈ ద్రోణాచార్యుడు వదిలివేశాడు. ఈ కథ అంతా కూడా మనకు ఇందులో సంక్షిప్తంగా తెలుస్తుంది. ఇక ప్రధానమైనటువంటి స్త్రీ పాత్రలలో అంబ భీష్ముని మీద ప్రతీకారంతో తాను తపస్సు చేసి మళ్ళీ శిఖండిగా జన్మిస్తుంది. ఈ కథాభాగం కూడా మనం తెలుసుకోవాలి. శిఖండి ఎవరు అంటే మనము దానికి పలానా సందర్భం అని చెప్పి అంబనే మరో జన్మలో శిఖండిగా జన్మించింది అని చెప్పగలిగి ఉండాలి. ఇక ద్రౌపది, సత్యవతి, శకుంతల పరిణయము అనే ఘట్టాన్ని చదివినప్పుడు దుష్యంత మహారాజు ఆయన మళ్ళీ ఆమెను తిరస్కరించటం, మళ్ళీ అశరీరవాణి యొక్క మాట ద్వారా ఆమెను స్వీకరించటం, ఈ కథ అంతా కూడా మనకు తెలిసి ఉండాలి. ఇక దుర్యోధనుడు రాజ్యకాంక్షకు ఒక ప్రతినిధిగా మనకు కనిపిస్తాడు. అంటే ఏ విధంగా అయినా సరే పాండవులకు రాజ్యం ఇవ్వకూడదు, ఆ ఉన్న రాజ్యం అంతా కూడా తాను అనుభవించాలి. ధృతరాష్ట్రుడు కుమారుని మీద ఉండేటటువంటి ఒక మానసికమైనటువంటి అనుబంధంతో, అతని మీద ప్రేమతో అతడు చేసినటువంటి పనులన్నింటినీ కూడా ద్రౌపది వస్త్రాపహరణం మొదలైనటువంటి వాటిని ఆయన చూస్తూ కూడా సహించాడు. ఇది తప్పు. ఆయన కళ్ళు లేవు కదా, ఎలా చూశాడంటారంటే ఆయనకు ప్రత్యక్షమైనటువంటి జరుగుతున్నవన్నీ కూడా సంజయుడి ద్వారా యుద్ధ సమయంలో చెప్పుకుంటూ వచ్చాడు. సంజయుడు ఇప్పుడు మనం టీవీ కామెంటేటర్లు ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగా సంజయుడు మొత్తం యుద్ధం కూడా తన కంటి ద్వారా చూసినట్లుగా 18 రోజులు జరిగినటువంటి యుద్ధాన్ని ధృతరాష్ట్రుడు చెప్తూ వచ్చాడు. ఇక పద్మవ్యూహంలో అభిమన్యుడు మరణించటం, అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేయటం, బకాసురుణ్ణి భీముడు చంపాడు, భీముడు కీచకుణ్ణి చంపాడు, బకాసురుణ్ణి చంపాడు, జరాసంధుణ్ణి చంపాడు, దుర్యోధనుణ్ణి కూడా చంపాడు. ఈ ముగ్గురులో కూడా ఎవరు ఒకళ్ళను చంపుతారో వాళ్ళు మిగిలిన ఇద్దరిని కూడా చంపుతారని ఒక శపథం ఉంది. దానికోసరంగా మొత్తం ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం అవగాహన చేసుకున్నటువంటి సందర్భం ఉంది. అయితే భారతం చదివేటప్పుడు భాగవతంలో కథ కూడా కొంత ఇందులోకి వస్తుంది. దాన్ని చూసి మనం కన్ఫ్యూజ్ కాకూడదు. భారత కథ వేరు, భాగవతం కథ వేరు. భారతం అంతా రాసిన తర్వాత వ్యాస మహర్షి అనుకున్నట్ట, అరే నేను శ్రీకృష్ణుడి కథ రాద్దామని అనుకున్నాను, కానీ ఎక్కడ శ్రీకృష్ణుడు అక్కడక్కడ కనిపిస్తున్నాడే తప్ప ఉద్యోగ పర్వంలో కనిపించాడు, మిగిలిన చోట్ల ఎక్కడో కొద్దిపాటి కనిపించాడు తప్ప ఎక్కడ యుద్ధ సమయంలో భగవద్గీత చెప్పాడు. ఇంక మళ్ళీ కృష్ణుడు చివరిలో నిర్యాణం వరకు కనిపించాడు. అందుకని కృష్ణుడి కథ రాద్దామని మళ్ళీ భాగవతాన్ని రాశాడు. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇంకొకటి ఏంటంటే అరణ్యవాసాన్ని పాండవులు ఎంతకాలం చేశారు, ఇక్కడ కన్ఫ్యూషన్ ఉండకూడదు. పాండవులు 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. ఇక్కడ మనం చదువుకునేటువంటి పాఠకుడికి మనసులో ఏ విధమైనటువంటి సందేహము రాకూడదు. ఇక భారతంలోనూ భాగవతంలోనూ రెండింట్లో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ప్రధానమైనటువంటి పాత్ర ధరిస్తూ ఉన్నాడు. ఈ అన్ని అంశాలను భారత సందర్శన సందర్భంలో భారతాన్ని గురించినటువంటి విషయ సంగ్రహణం చేసినప్పుడు ఈ పరీక్షలకు వెళ్ళేటువంటి విద్యార్థులు లేదా అభ్యర్థులు ఒక అవగాహనకు రావాలి. ఇందులో ప్రధాన పాత్రలు ఎవరు, ఈ పాత్రలు ఏ ఏ ప్రదేశాలలో ఏ విధమైనటువంటి సన్నివేశాల్లో ఉన్నారు, ఏ విధమైనటువంటి కథాభాగానికి మలుపు వీళ్ళు తిప్పారు. శల్యుడు ఉన్నాడు, శల్య సారథ్యం అని అంటాం మనం, కొన్ని పేర్లు అలా వచ్చేసాయి. శల్యుడు సారథ్యం చేయడం అంటే కర్ణుడిని తిడుతూనే చేశాడు సారథ్యం. అట్లా ఇప్పటికీ కూడా సామాజిక జీవనంలో కొంతమంది మనకు మిత్రులు ఉంటారు, నువ్వేమిటా అథవా సివిల్స్లో నువ్వు పేస కావటం ఏంటి అని అంటూ ఉంటారు. అలా శల్య సారథ్యం చేయకూడదు, దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ధృతరాష్ట్రుని యొక్క చూపు పోవటంతో గాంధారి తాను కూడా కట్టుపుట్టం కట్టుకున్నది, తన కళ్ళకు కనిపించకుండా మొత్తం జీవితం అంతా కూడా ఆమె జీవించింది. ఇలాంటి ఘట్టాలు, ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి సౌశీల్య సంపద కలిగినటువంటి మహాభారతాన్ని ఈ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కార్యనిర్వహణాధికారులకు తెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో పాఠ్య ప్రణాళికలో ఒక భాగంగా చేశారు. ఈ విషయాన్ని మనం సమగ్రంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియోను మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి,
మన జీబీకే సబ్లికేషన్కి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. సెలవు.